వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈరోజు మన గెస్ట్ నయీం కేసులో సిట్ అధికారిగా పనిచేసిన ఆఫీసర్ పేరు సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏసీబీలో పనిచేసి రిటైర్ అయిన ఆఫీసర్. ఆయన చిత్తూరులో తన కెరీర్ ప్రారంభించి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పనిచేసి గుడ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న అధికారి. ఆయన పనిచేసిన సమయంలో అనేక సెన్సేషనల్ కేసులు ఉన్నాయి. ఎంత సెన్సేషనల్ కేసు ఉన్నా ఆయన చాలా కూల్గా పనిచేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఆయనకి నైన్లో జరిగిన కేసులో సిట్ ఆఫీసర్గా తీసుకొచ్చారు. అప్పటికి ఆయన సిటీలో లేకపోయినా ఆఫీసర్స్ అందరూ ఆయన పనితీరుని మెచ్చుకొని సిట్ అధికారిగా పెట్టి ఆ కేసు దర్యాప్తు ఇచ్చారు. తర్వాత రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో పనిచేసి ఏసీబీలో రిటైర్ అయ్యారు. సాయి కృష్ణ గారిని అడిగి అప్పుడు ఆ ప్రాంతంలో అంటే సాయి కృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లకు వచ్చే సమయంలో పోలీసింగ్ ఏ విధంగా ఉండేది, ప్రజలకి పోలీసులకు మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండేవి, తర్వాత రిటైర్ అయిన తర్వాత వచ్చేసరికి ప్రజలకి పోలీసుల మధ్యన గౌరవం కానీ అనుబంధం కానీ పెరిగిందా తగ్గిందా, వాటితో పాటు సెన్సేషనల్ కేసులు చేస్తున్నప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అంతేకాకుండా నయీం కేసులో దర్యాప్తు ఏ స్థాయిలో ఉంది, ఆయన రోల్ ఎంతవరకు ఉంది అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సాయి కృష్ణ గారు దాదాపు 95 ఆ టైంలో అనుకుంటా మీరు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ అనుకుంటా. 2002 95లో మీరు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉన్నారు. నాకు 2002 పంజాగుట్టలో మీరు ఎదురారండి. పంజాగుట్ట రోడ్డు కానుకునే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పంజాగుట్ట వైపు నుంచి మేము వస్తున్నప్పుడు ఈయనప్పుడు సిటీ కేబుల్ పనిచేస్తాం, లక్కడి కేబుల్ ఆఫీసు. వస్తున్నప్పుడు పంజాగుట్ట సిగ్నల్ దగ్గర ఆగితే లెఫ్ట్ తిరగగానే మీరు కనబడేవారు. మీరు అక్కడి నుంచి మొత్తం పంజాగుట్ట ఏం జరుగుతుంది అంతా అబ్జర్వ్ చేసేవారు మీరు. అంటే పోలీస్కి విజిబుల్ అని కనిపిస్తుంటుంది, పబ్లిక్ ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది. దాంతో ఆ పంజాగుట్ట సర్కిల్లో ఎప్పుడు కొంచెం రౌడీజం అనేది బాగా కంట్రోల్ అయింది. అప్పట్లో ఆటో వాళ్ళు ఆగడాలు అవ్వచ్చు, లేదా ఇంకోటి ఉంది. అక్కడ జరుగుతుంది అనగానే రే అని మీరు ఒక అరుపేయ కానీ మీ సెంటర్ వెళ్ళడం అక్కడంతా క్లీన్ అయిపోయింది. అంటే పోలీస్ ఒక ఎస్హెచ్ఓకి రోడ్డు కనపడడం, పబ్లిక్ కనపడడం అనేది ఇంపార్టెంట్ విషయం. అప్పట్లో మీకు పంజాగుట్ట అనేది ఒక అనుభవం నేర్పినట్టుంది. అంటే అప్పటి నుంచి మిమ్మల్ని చూసేవాడిని, మీరు చాలా కూల్గా నవ్వుతూ ఫాస్ట్గా నడడం, కనబడితే వాడిని ఒకటి మెడ మీద వేయడం. అంటే అప్పట్లో పబ్లిక్ యాక్సెప్ట్ చేసేవారు కాబట్టి అవన్నీ జరిగాయి. తర్వాత అది అనేది లేదనుకోండి. ఆ విధంగా మీ పంజాగుట్ట నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మీ కెరీర్ అంతా కూడా సంతోష్ నగర్. దాని తర్వాత సంతోష్ నగర్లో ఒక ఏటీఎం మర్డర్ జరగడం, ఆ ఏటీఎం జరిగిన ఘటనలో ఎక్కిజుడు తర్వాత మరొక కేసులో అరెస్ట్ అవ్వడం, ఇన్ని కేసులు జరిగిన తర్వాత నయీం కేసులో మీకు సిట్ ఆఫీసర్గా ఇచ్చారండి. అంటే నయీం కేసులో సిట్ ఆఫీసర్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ పార్ట్ టేకప్ చేశాక చాలామంది అధికారుల పేర్లు అందులో యాడ్ అయ్యాయి. అంటే మీరు వెళ్ళేసరికి నయీం ఇల్లు అనేది కూడా మీరు కూడా ఒకసారి చూసారు, డన్ వెళ్ళారు, సెర్చ్ చేశారు, అక్కడ ఏం దొరికాయి, ఆ ఆఫీసర్ పేర్లు వాళ్ళ రోల్ ఏ విధంగా మీరు బిల్డప్ చేసుకొచ్చారు, ఈ ప్రశ్నలతో పాటు సాయి కృష్ణ గారు అసలు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నారు, యూనిఫామ్ వేసుకున్న తర్వాత అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఒకసారి చెప్పండి. బేసికల్గా అండి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి మా బ్యాచ్ అంతా 85 బ్యాచ్ ఏదైతే ఉందో వీ కేమ్ టు సర్వీస్. కొంతమంది దీంట్లో పోలీస్ అవుదామని అనుకుని ఉండొచ్చు, కొంతమంది యాస్పిరేషన్తో వచ్చి ఉండొచ్చు, లేకపోతే పోలీస్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. సో న్యాచురల్లీ తెలియదు. మేము మా అర్హత బట్టి ఈ డిపార్ట్మెంట్ రావడం జరిగింది. ఏ ఉద్యోగాన్ని బాగా చేయాలనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో కాల్ పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ సూర్యనారాయణ గారు, అండ్ ఆయనకి డప్పుల సుబ్బారావు అని ఒక బ్రిటిష్ టైంలో ఇన్స్పెక్టర్ ఉండేవాడు. డప్పుల సుబ్బారావు తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఫేమస్. ఆయన అగడాలు దీనికి బాగా తెలుసు, వీళ్ళు సఫర్ అయ్యారు. బికాస్ హీ వాజ్ ఇంప్రిజన్ ఫర్ 3.5 years. మా తాతగారు జైల్లో ఉన్నారు స్వాతంత్ర ఉద్యమంలో. కాబట్టి పోలీస్ అనగానే ఆయనకి చాలా యావగింపు, ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఈ పోలీస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అథారిటీ అండ్ టు ప్రొటెక్ట్ ది హ్యావ్స్ అండ్ ది గవర్నమెంట్ అనే ఒక ఫీలింగ్ ఆయనకి. హీఈస్ నాట్ ఎ కమ్యూనిస్ట్, హీస్ క్లియర్ కాంగ్రెస్ వాది, కానీ ఆ ఐడియా ఉండేది. కాబట్టి నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఇది వచ్చింది అన్నప్పుడు the first man to oppose, rather feel bad about my selection is my grandfather. But of course తర్వాత ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయన చూడడము ఆనందపడడం, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అంటే మీరు పోస్ట్ వచ్చిన తర్వాత మీ తాతగారు ఏమన్నారు? ఎందుకంటే ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం. ఎస్, ఆయన ప్రాక్టికల్గా ఆయన నన్ను
ఫంక్షన్కి చూడడానికి ఈ ఆల్ ది వే ఈ కేమ్ టు మై చిత్తూరు డిస్ట్రిక్ట్ నేను ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఆయన వచ్చారు, వచ్చి చూశారు అండ్ పబ్లిక్తో కూడా మాట్లాడి ఈ ఫెల్ట్ హ్యాపీ దట్ పోలీసింగ్ ఈజ్ చేంజ్ అండ్ ఈజ్ చేంజింగ్ అని. అప్పటివరకు ఆయన ఏంటంటే కవి స్వాతంత్రోద్యమం ఉన్నాడు, పోలీస్ పడితే ఆయనకి టచ్ లేదు ఆయనకి. ఈ అట్రాసిటీస్ వినటము, పేపర్ చదవటము దాంతో ఆయన సర్కిల్ అంతా కూడా అదేలేండి దగ్గరగా చూసే వాళ్ళకి దూరం సాహిత్యలహరి కాకినాడ కవులు కృష్ణశాస్త్రి గారు, సోమసుందర్ గారు వీళ్ళందరూ పరిచయాలు, వీళ్ళతో మాటలు అవి ఉండేవి కానీ బట్ పబ్లిక్ మ్యాన్ కాదు. ఓకే. సో దట్ ఈస్ సార్ ఫస్ట్ పోస్టింగ్ చిత్తూరు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ చిత్తూరు, పుత్తూరు, అక్కడ రేణిగుంటలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి. అక్కడి నుంచి దెన్ పుత్తూరు ప్రొఫెషనల్గా పనిచేశాను. ఓకే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు పంజగుట్ట అన్నారు కదా, నా నడవాల వసాలలో ఇన్స్పెక్టర్ కూర్చుంటాడండి. పుత్తూరు పోలీస్ స్టేషన్ కూడా అలాగే ఉంటుంది అప్పుడు. అవును, పోలీస్ స్టేషన్ నడవాల ఉండేది, నడవాల ఎస్ఐ గారు కూర్చుంటారు, తల తిప్పితే మొత్తం రోడ్డు మీద అందరికి మేము విజిబుల్, నా పబ్లిక్ విజిబుల్. వచ్చే కంప్లైంట్ ఎవరు వచ్చినా కూడా ముందు నా దగ్గర రావాలి. సో ఏ పోలీసింగ్ అయినా కూడా కంప్లైంట్ ఏంటి, వాడు పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి నష్టపోయి వస్తారు కానీ ఎవరు కూడా ఆనందంగా రాదు, హోటల్ రెస్టారెంట్ కాదు అది. కాబట్టి వచ్చిన వాడు ఏంటి వాడు బాధ ఏంటి తెలుసుకోవాలంటే ముందు ఫస్ట్ ఇంటరాక్షన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. దొంగతనం ₹1,00,000 పోయి ఉండొచ్చు, బట్ వాడు ఆదుద్దా మనం తెలుసుకుని వాడు మాట్లాడి ఎఫ్ఐఆర్ చేయించి రిజర్సల్ చేయటం, 4 స్వాతంత్రం వచ్చిన పలకటం, ఓపుకుంటే ఒక కప్పు కాఫీ ఇవ్వటం, దీస్ ఆర్ ద థింగ్స్ బేసికల్ నీడెడ్. ఇప్పుడే టెక్నాలజీ పెరిగింది, మనం ఎక్కడ లోపల కూర్చున్నా కూడా ఏసీ రూమ్లో కూర్చున్నా కూడా విల్ బి సీయింగ్ CCTVస్లో ఎవరు వస్తున్నారు పోలీస్ స్టేషన్ చూసుకోవచ్చు. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదు, అసలు CCTVస్ లేవు, టెలిఫోన్లో లేవు, సెల్ ఫోన్లో లేవు. సో ఆ టైంలో కూడా అప్పట్లో దట్ యూస్డ్ వెరీ వెల్ అన్నమాట, చాలా బాగా ఉపయోగించినప్పుడు మాకు. సార్ మీరు చెప్పిన వెర్షన్లో విజిబుల్ పోలీసింగ్ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు అనేది SHOగా కనబడడం అనేది మంచిదంటారా, లేదా మీరు ఇప్పుడు అన్నట్లుగా లోపల కూర్చొని CCTVలో చూసుకోవడం కరెక్ట్ అంటారా? అంటే టెరైన్ బట్టి ఉంటుందండి. I don't advise the same thing for the extremist Naxalite infested areas. It's not possible. So alternative present technology is the answer for everything. అంటే నక్సల్స్ మూవ్మెంట్ ఉన్న ప్రాంతంలో సెక్యూరిటీ ల్యాబ్స్లో మనం సెక్యూరిటీ దీంట్లో పెట్టుకోవచ్చు. కానీ జనరల్గా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి ఒక బాధ్యత, మీరు అన్నట్లు పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళందరూ బాధ్యతలు వస్తారు, వాళ్ళు డైరెక్ట్గా ఎస్ఐతోనో వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. ఇక్కడ ముందు ఇప్పుడు కొత్తగా రిసెప్షన్ అనుకుంటుగా వచ్చాయి, అక్కడ పెట్టడం బెటర్ అంటారా, లేదా డైరెక్ట్గా SHOకి కనబడడం విజిబుల్ ఉండడం మంచిదంటారా? అంటే ఓల్డ్ టైంలో పోలీసింగ్ డైరెక్ట్గా అలాగే ఉండేది. ఇంటరాక్షన్ అనేది రాగానే సెంట్రీ ఆపుతాడు, ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు లోపల కూర్చుంటారు, చేస్తారు. ఎప్పుడైతే మేము నడవాలో ఉండి ప్రజలకు విజిబుల్గా ఉన్నామో రైటర్ ఏఎస్ఐ మన కళ్ళ ముందు మాట్లాడుతుంటాడు, మనకేమైనా ఉంటే మనం పిలిచి మాట్లాడతాం, వాళ్ళు మన దగ్గర రావచ్చు ఫర్దర్గా. సో అక్కడ ఎటువంటి పోలీస్ మీద ఎలిగేషన్స్ ఉండవు, పోలీస్ రెస్పాన్స్ కూడా బాగుంటుంది, బికాజ్ ఈ ఇమీడియట్ సుపీరియర్స్ వాచింగ్ దెమ్. ఓకే. కానీ తర్వాత కొంతమంది ఆఫీసర్లు వాస్తు ప్రకారం బాగాలేదంటూ రూముల్లోకి వెళ్ళడం, డోర్ క్లోజ్ చేసుకోవడం చేసేవారు. వాస్తు ఇక అది పర్సనల్ ఎవరు ఇష్టం వాళ్ళు దాని గురించి నేను కామెంట్ చేయలేను. కానీ బట్ ఇప్పుడంటే డోర్లు క్లోజ్ చేసుకోవచ్చు, ఆధునిక టెక్నాలజీ వచ్చిన టైంలో, బట్ అప్పట్లో ఇచ్చిన. ఓకే సార్, చిత్తూరు జిల్లాలో పుత్తూరు, రేణిగుంట చేసినప్పుడు అప్పట్లో ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు ఏ విధంగా అంత బాగోలేవండి. బట్ ఏంటంటే ఏరియా బట్టి చెప్తున్నాను కదా, చిత్తూరు జిల్లాలో పోలీసింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ పోలీసింగ్, అండ్ హైదరాబాద్ సిటీ పోలీసింగ్ ఇస్ డిఫరెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆదిలాబాద్ పోలీసింగ్. ఎక్కడెక్కడ తేడా ఉంటుంది అడాప్టబిలిటీ, పబ్లిక్, ది స్టాండర్డ్ ఆఫ్ ది పీపుల్, ది రీచ్ ఆఫ్ ది పీపుల్, ది ఎటికెట్ ఆఫ్ ది పీపుల్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి దేనికి దానికి రెస్పాండ్ అవ్వాలి, ఎక్కడ వెళ్ళినా కూడా దాని ప్రకారం మనం నడుచుకోవాలి. బికాజ్ వీఆర్ సర్వెంట్స్, బేసికలీ మనం సర్వెంట్స్ అనే విషయం మర్చిపోతే కష్టం అవుతుంది. వీఆర్ నాట్ బాసెస్, వీఆర్ సర్వెంట్స్ ఫర్ ది పీపుల్, మనం ఉన్నదే వాళ్ళ గురించి. కాబట్టి వాళ్ళ బట్టి మనం అడాప్ట్ అవ్వాలి, మనం మారాలి.